కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా కలిసి ఉంటే కలదు సుఖం అనే ఒక ఫ్యామిలీ డ్రామా లాంటి వీడియోని సమర్పించబోతున్నాను. నేను రీసెంట్గా రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి కలిసి ఉంటే కలదు సుఖం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. మధ్య హాల్లో సోఫాలో కూర్చొని పిల్లలు నలుగురు ఆడుతున్న ఆటల్ని, మాట్లాడుకుంటున్న మాటల్ని సైలెంట్గా చూస్తూ వింటూ ఉన్నాడు భానుమూర్తి. మగపిల్లలిద్దరూ ఒక జట్టు అయితే ఆడపిల్లలిద్దరూ ఒక జట్టు. వాళ్ళు ఒళ్ళో ఐప్యాడ్ పెట్టుకొని ఏదో వీడియో చూస్తూ, అబ్బా భలేగా జంప్ చేశాడ్రా, ఎంత స్పీడో చూడు, కింద పడతాడు, ఇప్పుడు గ్యారంటీగా కింద పడతాడు, అదిగో పడ్డాడు చెప్పానా అంటూ ఒకడు రన్నింగ్ కామెంటరీ ఇస్తుంటే మరొకడు పక్కపక్క నవ్వుతున్నాడు. ఆ తర్వాత వీడు మొదలుపెట్టాడు. ఇద్దరి నవ్వులతో ఇల్లు సంగీత సౌధంగా మారిపోయింది. ఇక ఆడపిల్లలిద్దరూ దివాన్ మీద కూర్చొని ఒకళ్ళ ముఖంలోకి మరొకరు చూస్తూ, మా అమ్మ నిన్న నాకు మంచి షర్ట్ షల్వార్ తెచ్చింది, ఎంత బాగుందో, నీలా నాకు కూడా హెయిర్ కటింగ్ చేసుకోవాలని ఉంటుంది, కానీ మా అమ్మ వద్దంటుంది అని ఒకరంటే, మా మమ్మీ నాకు జీన్స్ ప్యాంటు కొంటానంది ఈరోజు, జడ ఓల్డ్ ఫ్యాషన్, ఇలా హెయిర్ కట్ చేయించుకుంటేనే బాగుంటుంది స్టైలిష్గా, మా కాన్వెంట్ స్కూల్లో కూడా గర్ల్స్ అందరూ ఇలాగే రెడీ అయి స్కూల్కి వస్తారు అంటోంది మరొక పిల్ల. ఆ మాటలు వింటూ అక్కడే నేల మీద కూర్చొని పూలు మాలగడుతున్న భార్య భగవతి వంక చిరునవ్వుతో చూశాడు భానుమూర్తి. అదే సమయానికి ఆమె కూడా భర్త వంక చూసి నవ్వింది. కిరణ్, కీర్తి వాళ్ళ పెద్ద కొడుకు కోడలు అయిన విఠల్, సరోజల పిల్లలు. చరణ్, దీప్తి చిన్న కొడుకు కోడలైన సమీర్, సమంతల పిల్లలు. కజిన్స్ అంతా కలిసిమెలిసి ఆడుకుంటారు. అంతలోనే పోట్లాడుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. పెద్ద కోడలు సరోజ హౌస్ వైఫ్ అయితే చిన్న కోడలు సమంత వర్కింగ్. దాంతో ఇద్దరికి కొంత పొంతన కుదరదు. నేనేగాక చదువుకున్న దాన్నని, వర్కింగ్ అని తనకు ప్రౌడ్, తనే తెలివిగలదాన్నని, అన్నీ తనకే తెలుసునని అనుకుంటుంది అన్నది చిన్న కోడలి పట్ల పెద్ద కోడలి అభిప్రాయం. ఇంటి పట్టున తీరుబడిగా కూర్చొని పట్టెడంత జరీ చీరలు కట్టుకుని ఉత్తమ ఇల్లాలు అన్నట్టు పోజు కొడుతుంది. బయటికెళ్ళి పనిచేసి వస్తే తెలుస్తుంది ఎంత స్ట్రెయిను, ఎంత వర్క్ ప్రెషరు ఉంటాయో అనుకుంటుంది చిన్న కోడలు పెద్ద కోడల్ని ఉద్దేశించి. ఇద్దరివి రెండు దారులు. ఆ రెండు దారులు వచ్చి ఒక్కోసారి అత్తగారి సమక్షంలో కలుస్తుంటాయి. ఆమె పని తప్పించుకొని టిప్ టాప్గా తయారై రోజుకో డ్రెస్ వేసుకొని ఆఫీస్కి వెళ్తుంటే ఇంటటి చాకిరి నా మీద పడుతోంది అంటుంది తనలో తను అనుకుంటున్నట్టుగా సరోజ. అత్తగారు వినాలన్నట్టు. నాకు టైం అవుతోంది, ఈ ట్రాఫిక్లో 2 వీలర్ మీద అంత దూరం వెళ్ళటం అంటే ఉరుకులు పరుగులు అన్నట్టు అవుతోంది. ఈరోజు అసలే నాకు మీటింగ్ ఉంది, సరోజకి ఇంట్లోనే ఉంటుందిగా, ఈ పని తనకు చెప్పండి అత్తయ్యా అంటుంది చిన్న కోడలు సమంత అత్తగారితో తోటి కోడలు వినేలా. అలా రోజు ఏదో ఒక పోటీ వంతులు ఉంటాయి వాళ్ళ మధ్య. ఆమెను సమర్థిస్తే ఈమె కోపం, ఈమెను సమర్థిస్తే ఆమెకు కోపం. అందుకే మౌనంగా ఉండిపోతుంది అత్తగారైన భగవతి. పిల్లల పెంపకం విషయంలోనూ అంతే. ఇద్దరు పోటీలు పడతారు. డిసిప్లిన్, సిస్టమేటిక్, నీట్ అండ్ క్లీన్, మోడర్న్ థింకింగ్ అని సమంత తన పిల్లలకు చెప్తే పద్ధతి, క్రమశిక్షణ, పరిశుభ్రత, సంప్రదాయం అంటుంది సరోజ తన పిల్లలతో. నిజానికి రెండూ ఒకటే. అది ఇంగ్లీష్ అయితే ఇది తెలుగు, అంతే తేడా. అయినా చిన్న కోడల్ని చూసి పెద్ద కోడలు పెద్ద స్టైల్ అన్నట్టు మూతి విరిస్తే, పెద్ద కోడల్ని చూసి చిన్న కోడలు ఆనాడి అన్నట్టు ముఖం చిట్లిస్తుంది. సమంత ఇద్దరు పిల్లల్ని కన్నది తల్లిదండ్రుల దగ్గరైనా వాళ్ళ పెంపకం మాత్రం అత్తింట్లో భగవతి, భానుమూర్తుల దగ్గరే. అందుకే సరోజ అవకాశం వచ్చినప్పుడల్లా నా పిల్లలకేం చేశారు,
మీ చిన్న కోడలి పిల్లలకు చేశారు కానీ, అందుకే మీకు ప్రేమలు వాళ్ళ మీదే ఎక్కువ అంటుంది. నా పిల్లల్ని స్వయంగా నేను పెంచుకునే అదృష్టం నాకు లేక మీ మీద వదిలేసి వెళ్ళిన దాని దుష్ఫలితం నాకు రోజు నా పిల్లల బిహేవియర్లో కనిపిస్తోంది. వాళ్ళకన్నీ మీ మోటు పనులు, పల్లెటూరి పద్ధతులే వచ్చాయి అని అంత డైరెక్ట్గా కాకపోయినా పిల్లల మీద పెట్టి అత్తగారిని సాధిస్తూనే ఉంటుంది సమంత. ప్రతి నిత్యం ఇంట్లో వినిపించే ఆ చిటపటలు, కనిపించే ఆ నిప్పురవ్వలు గమనిస్తూ ఎంత మౌనంగా ఉందామన్నా సాధ్యం కాక భర్త భానుమూర్తితో కోడళ్ళు వినకుండా మొరపెట్టుకుంటుంది భగవతి ఒక్కోసారి. కుటుంబం అంటే అంతే మరి. అందులోనూ మనది 3 జంటలు ఒక ఇంట్లో కలిసి ఉంటున్న ఉమ్మడి కుటుంబం. చిన్న చిన్న పొరపచ్చాలు తప్పవు. నువ్వే సర్దుకుపోవాలి. రోషావేశాలతో నువ్వు తిరిగి వాళ్ళనేమైనా అన్నావంటే వాగ్వాదం అవుతుంది. దానివల్ల లాగితే దారం పుటుక్కున తెగినట్టు బంధాలు పుటుక్కున తెగిపోతాయి. పెద్దవాళ్ళమైన మనం అంతవరకు రానివ్వకూడదు అంటాడు చిద్విలాసంగా నవ్వుతూ భానుమూర్తి. అంతేకాదు, తన అనుభవాలను ఆమెకు చెప్తాడు. నిన్న పెద్దవాడు అంటున్నాడు, నాన్న, నా మీద కన్నా తమ్ముడంటేనే మీకు ప్రేమ ఎక్కువ. వాణ్ణి ఇంజనీరింగ్ చదివించి నా చదువును మాత్రం డిగ్రీ పీజీలతో సరిపుచ్చారు. అందుకే నాది బ్యాంక్ ఉద్యోగం, చాలని సంపాదన. వాడిదేమో సాఫ్ట్వేర్ జాబు, లక్షల్లో జీతం అని. ఏం చేస్తాను, విని ఊరుకున్నాను. ఆ రోజుల్లో అలా, ఆ తర్వాతి రోజుల్లో ఇలా అంటూ నేను కారణాలు చెప్తే వాడు నమ్ముతాడా? అయినా అది వాడికి తెలియని విషయం ఏమీ కాదు కదా. అయినా అదంతే అని కాసేపు ఆగి, తొలిచూలు బిడ్డ అని వాణ్ణి ఎంత గారవంగా పెంచామో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ వాడికి తెలియదుగా. దానికి మనము ఏమీ చేయలేం. అలా అని ఈ ముసలి వయసులో వాళ్లకు ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకుంటూ కూర్చోలేం. ఎందుకంటే మనం వయసులో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులను ఇలా ప్రశ్నించలేదు. ఆ ఆలోచన కూడా మనకు రాలేదు. వాడు ఇంకా ఏమంటున్నాడో తెలుసా భగవతి? తమ్ముడికి 2 ఎర్నింగ్స్, నాకొకటే కనుక ఇంటి ఖర్చులకు నేను ఇక నుంచి అంత మనీ ఇవ్వలేను నాన్న, తమ్ముడిని ఎక్కువ ఇవ్వమనండి అన్నాడు. నేను మేనేజ్ చేస్తాలేరా అన్నాను. వాడి భార్య మోడ్రన్ అని, వర్కింగ్ అని వీడికి అసూయ. ఇంతకు పెద్దోడేమంటాడు అని అడిగింది భగవతి భర్తను ఉద్దేశించి. వాడు బయటపడ్డాడు. మనసులో ఏముందో చెప్పడు. తటస్థంగా ఉంటాడు. వాడి భార్య మనసులోనే ఏదో అసంతృప్తి, చిరాకు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అన్నాడు భానుమూర్తి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మీరన్నట్టు కుటుంబ సభ్యుల్లో ఈ అసంతృప్తులు, చిరాకులు, పరాకులు తప్పవేమో. ఆనాటి ఉమ్మడి కుటుంబాల ఇప్పటివి. వచ్చే జీతం చాలక పెద్దాడు, వాడి పిల్లల్ని పెంచటం కోసం పెద్దల అవసరం ఉంది గనక చిన్నాడు ఈ ఇంట్లో మనతో కలిసి ఉంటున్నారు కానీ లేకుంటేనా అంటూ ఆ మాటను అంతటితో వదిలేసి పూలమాలలు ఉన్న బుట్ట పట్టుకొని లోపలికి వెళ్ళింది భగవతి. చిద్విలాసంగా నవ్వుతూ తను మాత్రం అలాగే కూర్చుండిపోయాడు భానుమూర్తి. నాన్న, చిన్న కొడుకు సమీర్ పిలవటంతో తలెత్తి చూశాడు భానుమూర్తి. సమంతకు ఆఫీస్ దూరం అవుతోంది నాన్న. ఇంత దూరం నుంచి వెళ్ళి వర్క్ చేయటం చాలా కష్టంగా ఉంటోందట. అందుకని ఒక డీలక్స్ ఫ్లాట్ రెంట్కు తీసుకొని షిఫ్ట్ అయిపోదామని అనుకుంటున్నాను. పిల్లలకి కూడా అక్కడ మంచి టెక్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ సిటీ చాలా డెవలప్ అవుతోంది అన్నాడు సమీర్ కొద్దిగా తల వంచుకొని లోగొంతుతో చెప్పలేక చెప్తున్నట్టుగా. అది విని మనసులోనే సిటీ డెవలప్ అవుతోంది కానీ మన ఆలోచన విధానం మాత్రం కుంచుకొని పోతోంది అని మనసులో అనుకొని పైకి మాత్రం మాకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారన్నమాట. అంతా కలిసి ఒక ఇంట్లో ఉంటేనే
ఈ వయసులో మాకు కాస్త మనశ్శాంతి, సంతోషం. పిల్లలు బాగా అలవాటయ్యారు నాకు, వాళ్ళ బామ్మకు అన్నాడు భానుమూర్తి అంతకన్నా ఏమనాలో అర్థం కాక. కొడుకు తెచ్చిన ఆ ప్రస్తావన ఆయనేమీ ఆశ్చర్యపరచలేదు. కొద్ది రోజులుగా ఈ విషయమే ఆ మొగుడు పెళ్లాల మధ్య లోపాయికారి చర్చలు జరుగుతున్నాయని ఆయనకు అనుమానంగానే ఉంది. అయినా ఎవరి నిర్ణయాన్ని ఎవరు ఖండించే రోజులు కావు ఇవి. ఎవరి నిర్ణయానికి వాళ్లే పెద్దలు ఇప్పుడు. అందుకే ఆ విషయాన్ని కొడుకు కేవలం తనకు ఇన్ఫార్మ్ చేస్తున్నట్టుగానే భావించారు ఆయన. తండ్రి మౌనం చూసి మళ్ళీ తనే అన్నాడు సమీర్, మీకు మేము దూరంగా వెళ్ళిపోవటం ఏంటి నాన్న? మీరు అలా అనుకోకండి. ఊళ్ళోనే ఉంటాంగా, ప్రతి ఆదివారం వస్తాం. ఎప్పుడంటే అప్పుడు మీరు అమ్మ అక్కడికి వచ్చి మాతో ఉండొచ్చు. కన్వీనియంట్గా చూసుకోవాలి కానీ సెంటిమెంట్స్ పెట్టుకుంటే ఎలా? ఇంత పెద్ద సిటీలో ఒక్కొక్కరి ఆఫీసులు ఒక్కో చోట అయినప్పుడు అంతా కట్టగట్టుకుని ఒకింట్లోనే ఉండాలంటే ఎలా కుదురుతుంది అన్నాడు సమీర్. ఉమ్మడి కుటుంబానికి వాడిచ్చిన డెఫినేషన్ కట్టగట్టుకొని ఒక దగ్గర ఉండటం, కలిసిమెలిసి ఒక దగ్గర ఉండటం కాదు అని మనసులో అనుకొని నిట్టూర్చాడు భానుమూర్తి. ఆర్థికంగా 2 మెట్లు పైన ఉండటం వల్ల వాడికి తగిన స్టేటస్ని వాడు ఈ ఇంట్లో ఉంటే మెయింటైన్ చేయటం కుదరదు అన్న ఆలోచన వల్ల వచ్చిన మార్పు అది అని అర్థమై ఇంకా ఆ తర్వాత మరేం మాట్లాడలేదు భానుమూర్తి. సరే, నీ ఇష్టం, నీకు ఎలా కన్వీనియంట్ అని అనిపిస్తే అలాగే చెయ్యి అన్నారు కన్వీనియంట్ అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సమీర్. వెనకనున్న కిచెన్ కిటికీలో నుంచి ఆ మాటలు విని ఆ దృశ్యాన్ని చూసిన భగవతి గబగబా వస్తూ, అదేంటండి అంత తేలిగ్గా ఒప్పుకున్నారు? వాడు వేరు కాపురానికి వెళ్తానంటే తల ఊపేశారేంటి అంది. భగవతి, వేరు కాపురం, వేరు కుంపటి అంటూ అలా వెనకటి కాలం మాటలు మాట్లాడకు. దాని బదులు కాలానికి అనుగుణంగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవటం నేర్చుకో అన్నాడు భానుమూర్తి. అర్థం కానట్టు బ్లాంక్ ఫేస్ పెట్టిన భార్య ముఖం వంక చూసి తనకు బాగా అలవాటైన చిద్విలాసపు నవ్వొకటి మళ్ళీ నవ్వి ఆయనే అన్నారు ఈసారి, కలిసి ఉండటం అంటే అర్థం ఒక ఇంట్లో అందరూ అడ్జస్ట్ అవుతూ సర్దుకుంటూ తీరని కోరికలతో ఎక్కువ తక్కువల భేదభావాలతో లోపల బాధపడుతూ పైకి నవ్వుతూ కలిసిమెలిసి ఉన్నామని నలుగురికి చెప్పుకోవటం కోసం ఫ్యామిలీ గ్రూప్ ఫోటోకి పోజిస్తూ ఇలా కాదు. దానికన్నా విడివిడి ఇళ్లల్లో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాట్లు స్వేచ్ఛగా హాయిగా ఉండటం మేలు. అలా ఉంటూ కూడా మానసికంగా తల్లిదండ్రులకు, తోబుట్టువులకు, వాళ్ళ కుటుంబాలకు దగ్గరగా ఉండొచ్చు అంటూ చెప్పుకోపోతున్నాడు భానుమూర్తి. అదేంటి అంది భగవతి. అదంతే, ఇది ఈ కాలపు యువతరం అంటున్న మాట. నా నోట నీకు వినిపిస్తున్నాను. ఒక ఇంట్లో ఉంటూ అస్తమానం ఆధిక్యత కోసం, హక్కుల కోసం, ఇష్టమైన జీవితాన్ని గడపటం కోసం ఆరాటపడుతూ అది నెరవేరకపోతే నిరాశపడుతూ ఆ ఫ్రస్ట్రేషన్ని ఇతర కుటుంబ సభ్యుల మీద చూపిస్తూ ఒకరి మీద ఒకరు వాగ్బాణాలను విసురుకుంటూ చిరుబుర్లాడుతూ ఇదంతా అవసరమా? దీనికన్నా అదే నయం కాదు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే అర్థం ఏంటో తెలుసా భగవతి నీకు? ఒక అపార్ట్మెంట్లోని పక్షిగూళ్ళ లాంటి ఫ్లాట్స్లో అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఒక్కొక్కరు ఒక్కో గూటిలో ఉండటం. తల్లిదండ్రులు ఏజ్డ్ గనక వాళ్లను కింద ఉంచి పిల్లలు వాళ్ళ నెత్తిన అంటే అదే పై ఫ్లోర్లో ఉండటం అన్నమాట అన్నాడు భానుమూర్తి భార్య ముఖం వంక చిరునవ్వుతో చూస్తూ. బాగుంది, వాళ్ళు మీతో ఏదో అనటం, దానికి మీరు ఇంత పొడుగున ఉపన్యాసం ఇవ్వటం. ఉపన్యాసం కాదే భగవతి, ఆధునిక జీవన గీత, భగవద్గీత. భగవద్గీత ఏమంటోంది? వ్యామోహాలు తగ్గించుకో, కష్టసుఖాలకు అతీతంగా ఉండు, కోర్కెలు చంపుకో అని చెప్పలేదు? అదే మాటల్ని ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నారు ఈ తరం. పాజిటివ్ థింకింగ్ని పెంచుకో,
నెగటివ్ థింకింగ్లో కూడా పాజిటివిటీని చూడు, స్ట్రెస్ అవ్వద్దు, ఓవర్ థింకింగ్ వద్దు, హ్యూమన్ రిలేషన్స్ కూడా ఎంతలో ఉండాలో అంతే ఉండాలి, ఓవర్ యాక్టింగ్ చెయ్యొద్దు అని చెప్తున్నారు సైకాలజిస్టులు. అందుకని కలిసి ఉంటే కలదు సుఖం అన్న పాత సామెతలలో మనం కొత్త అర్థాలను వెతికి కొత్త జీవన విధానానికి అలవాటు పడాలి. అంతేగాని అనవసరంగా నా కొడుకులు, నా కోడళ్ళు, నా మనవళ్ళు, నా మనవరాళ్ళు అని గింజుకుంటే లాభం లేదు, నష్టం తప్ప. భర్త మాటలకు నిరాశగా నిట్టూరుస్తూ, మనకు ఒక ఆడపిల్లున్నా బాగుండేది అంది అప్రయత్నంగానే భగవతి. ఎందుకు? అత్తింట్లోనో మొగుడింట్లోనో ఉన్న దాని బుర్రని రోజుకు కొంచెం కొంచెంగా తినటానికా అడిగాడు భానుమూర్తి. అదేంటి, మన చిన్న కోడలి తల్లి, పెద్ద కోడలి తండ్రి రోజు కూతుళ్లకు 4 సార్లు ఫోన్లు చేయటం చూస్తుంటాను. ఎంత వద్దనుకున్నా అటు మాటలు కాకపోయినా ఇటు మాటలు చెవిలో పడుతుంటాయి. ఏం తిన్నావు, ఏం వండుకున్నావు, ఏం కొనుక్కున్నావు అని తల్లి, కుటుంబంలోని డబ్బుల రాబడి లెక్కలు, ఏ ఖర్చుకు ఇంట్లో డబ్బెవరు ఇచ్చారు అన్న ఆరాటాలు, వెనకేసుకోమని సలహాలు ఇస్తూ తండ్రి మన కోడళ్ల బుర్ర తినేస్తుంటారుగా. అందుకని అంటున్నా, ఒక కుటుంబంలో ఇతరుల జోక్యం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడే మనసు కలుషితమై పిల్లల మనసుల్లో రాకూడని ఆలోచనలు వస్తుంటాయి. పిల్లల్ని స్వేచ్ఛగా బతకనివ్వటం అంటే అర్థం చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా తలా ఒక చోట ఉండి ఇష్టం వచ్చినట్టు లగ్జరియస్ లైఫ్ బతకటం కాదు. కష్టసుఖాలను, కలిమిలేములను, ప్రేమలను, ఆప్యాయత అనురాగాలను కలిసి పంచుకోవటం, ఎవరికి వారే కాకుండా ఒకరికి ఒకరు అన్నట్టు ఉండటం, అది మనిషికి మానసిక శక్తిని ఇస్తుంది. మంచి కుటుంబమే మనిషికి బలం, బలగం అన్నాడు భానుమూర్తి తను నమ్మిన మాటలను భార్యకు బలంగా వినిపిస్తూ. మీరు చెప్పింది మాటల్లో వినటానికి బాగానే ఉంది, కానీ ఈ రోజుల్లో ఆచరణలో కష్టమండి. మళ్ళీ ఆ పాత రోజులు వస్తే తప్ప. మోడ్రన్ థింకింగ్ అంటూ చిన్న కుటుంబాలను ఈ కాలం పిల్లలు కొత్త గీతగా ఆలపిస్తున్నారు అంది భగవతి. అది నిజమే అన్నాడు భానుమూర్తి తల ఊపుతూ. ఇదండి కలిసి ఉంటే కలదు సుఖం అనే కథ విన్నారు కదా. కలిసి ఉండటం అంటే భౌతికంగా కాదు, విడిగా ఉంటూ మానసికంగా కలిసి ఉండటం అన్నది న్యూ ట్రెండ్ అని ఈ కథ ద్వారా తెలియచేస్తూ ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఆలోచనాత్మకమైన ఓ చక్కటి కామెంట్ని పెట్టండి. ఈ వారం ఈ కథతో సరి. వచ్చే వారం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.